అందరికీ నమస్కారం. నా పాత వీడియోలని ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు నుంచి మన ఛానల్‌లో రామాయణం సిరీస్ స్టార్ట్ కాబోతుంది. మీరందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. నా ఈ సిరీస్‌ని సక్సెస్ చేయమని వేడుకుంటున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈరోజు మనం తెలుసుకోబోతున్న రామాయణం వాల్మీకి రామాయణం. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన రామాయణాల్లో వాల్మీకి రామాయణం ఒకటి. అలాంటి రామాయణం గురించి మనం తెలుసుకోబోయే ముందు అది రచించిన వాల్మీకి గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. వాల్మీకి మహర్షి ఆశ్రమం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే జలపాతాల సవ్వడులు, కిలకిల పక్షుల రావాలు, అందమైన ప్రకృతి సిద్ధమైన దృశ్యాలు అన్నీ కనువిందు చేస్తూ ఉంటాయి. అంతటి ఆహ్లాదకరమైనటువంటి ఆశ్రమంలో ప్రతిరోజు వాల్మీకి మహర్షి ధ్యానంలో ఉండేవాడు. ఒకరోజు వాల్మీకి మహర్షి ధ్యానంలో ఉన్నప్పుడు వాల్మీకి మహర్షికి ఒక సందేహం కలిగింది. ఆ సందేహం ఏంటి అంటే, ఈ లోకంలో ఎవరైనా ధర్మం తప్పనివాడు, అసత్యం ఆడనివాడు, నీతి కోసమై ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవాడు ఎవరైనా ఉన్నారా అన్న విషయాన్ని తెలుసుకోవాలి అన్న సందేహం కలిగింది. ఈ సందేహాన్ని తీర్చాలంటే ఎవరు తీర్చాలి? సాక్షాత్తు నారదముని. అంటే నారదముని ఎందుకు తీర్చాలంటే సకల లోకాలు తిరిగేవాడు నారదుడు కాబట్టి నారదముని మాత్రమే ఈ సందేహాన్ని తీర్చగలడు అని నారదుని తలుచుకుంటాడు. అప్పుడు నారదముని ప్రత్యక్షం అవుతాడు. నారదుని స్వాగత సత్కారాలతో స్వాగతించి ఆశీనులు కండని చెప్పి కూర్చోపెట్టి తన సందేహాన్ని అడుగుతాడు. అప్పుడు నారదుడు, నాయన అలాంటి వాడు లేకే, ఇక్కడే అయోధ్యలోనే ఉన్నాడు, ఆయనే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభువుల వారి చరిత్ర మొత్తం నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పాడు. ఈ కథ మొత్తం విన్న వాల్మీకి మహర్షి, ఈ కథ ప్రపంచానికి ఎలాగైనా తెలియాలి, ఈ రామాయణం రాముని చరిత్ర ఎలాగైనా సరే ప్రపంచానికి తెలియాలి అని చెప్పి వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది వాల్మీకి రచించిన రామాయణం. ప్రతిరోజు మీరందరూ నా ఛానల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్ని చూసి ఈ నా సిరీస్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. సర్వే జన సమస్త సుఖినో భవంతు.